నంద్యాల జిల్లా పచెర్లలో మళ్లీ చిరుత హల్చల్ చేస్తోంది. 3 రోజుల క్రితం గాయపరిచిన షేక్ బేబీ ఇంటి దగ్గరే సంచరిస్తోంది. షేక్ బేబీపై చిరుత దాడి చేయడంతో ఆమె కుటుంబం అదే రోజు ఇంటిని వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఆ మరుసటి రోజు సమీపంలోని అటవీ ప్రాంతంలో షేక్ మెహరూన్ అనే మహిళ కట్టెల కోసం వెళ్లగా ఆమెపై చిరుత దాడి చేసి చంపేసింది. ఇప్పటికీ అదే గ్రామంలో చిరుత తిరుగుతూ ఉండడంతో పచెర్ల గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. ఇక చిరుతను బంధించడానికి ఫారెస్ట్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. నంద్యాల జిల్లా పచెర్లలో చిరుత సంచారానికి సంబంధించి ఫారెస్ట్ అధికారుల ప్రయత్నానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుంకన్న తెలుసుకుందాం. సుంకన్న, ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తున్నారు? చిరుత సంచారానికి సంబంధించి చిరుతను పట్టుకోవడానికి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? నరేష్, పచెర్లలో చిరుతపులి హడలు తీస్తుంది గ్రామ ప్రజల్ని, ఇటు అధికారులను కూడా. ఎందుకంటే మొన్న చిరుతపులి అయితే కట్టెల కోసం వెళ్తున్నటువంటి మాజీ ఉప సర్పంచ్ మెహరీన్ బీని కూడా ఏదైతే నల్లమల ఫారెస్ట్ లో మాటు వేసి దాడి చేసి చంపేసింది. ఆ తర్వాత అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు కూడా అటవీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి చిరుతపులి కోసం గాలింపు చర్యలు చేపట్టాలి. అదేవిధంగా పచెర్లతో పాటు సమీప గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. చిరుతపులిని పట్టుకునేందుకు ఏదైతే సంఘటన స్థలం ఉందో ఆ సంఘటన స్థలం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా కూడా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుతపులి కోసం ప్రత్యేకంగా 2 బోన్లు కూడా ఏర్పాటు చేశారు. సో ప్రత్యేక బృందాలు కూడా చిరుతపులి కోసం గాలిస్తున్నటువంటి నేపథ్యంలోనే మళ్ళీ చిరుతపులి ఏదైతే పచెర్ల గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ కేంద్రం సమీపంలో సంచారం చేసింది. ఏదైతే షేక్ బీబీ అనే మహిళ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది. రీసెంట్ గా మహిళ ఇంట్లో నిద్రిస్తున్నటువంటి సమయంలో చిరుతపులి ఇంట్లోకి వెళ్లి ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేసింది. గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా అప్రమత్తమై గట్టిగా కేకలేయడంతో సమీపంలోని నల్లమల ఫారెస్ట్ లోకి చిరుతపులి పారిపోయింది. ఈ క్రమంలోనే మళ్ళా దాడి చేసి మహిళను కూడా చంపేసినటువంటి క్రమంలో మళ్ళీ చిరుతపులి కోసం తీవ్రంగా గాలించినటువంటి క్రమంలో మళ్ళీ ఊర్లోకి వచ్చి ఈ రోజు తిరగడంతో ఒక్కసారిగా గ్రామస్తులంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ గ్రామస్తులు కూడా గట్టిగా కేకలేయడంతో చిరుతపులి పారిపోయి ఏదైతే నల్లమల అడవిలోకి వెళ్ళి చెక్ పోస్టులు కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి క్రమంలోనే చెక్ పోస్ట్ దగ్గర కూడా రోడ్డును కాజీ చేయడానికి కూడా అటవీ సిబ్బంది గుర్తించారు. వెంటనే ఫారెస్ట్ ఉన్నతాధికారులు కూడా ఈ సమాచారాన్ని చేరేయడంతో ఆ పరిసర ప్రాంతాలంతా కూడా చిరుతపులి కోసం జల్లెడపడుతున్నారు. ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుతపులి కదలికలను కూడా ఎప్పటికెప్పుడు కూడా గమనిస్తున్నటువంటి క్రమంలో దట్టమైనటువంటి నల్లమల అటవీ ప్రాంతం కావడంతో చిరుతపులి ఆ పరిసర ప్రాంతాల్లోనే మాటు వేసి తిరుగుతున్నటువంటి క్రమంలో దాన్ని పట్టుకునేందుకు కూడా సాధ్యం కాకపోవడంతో మరోవైపు చిరుజల్లులు మరోవైపు ఏదైతే కొంత సిబ్బంది కూడా పెంచినప్పటికీ కూడా చిరుతపులి సాధ్యం కావడం లేదని కూడా అటవీ శాఖ సిబ్బంది చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే దండోరా వేస్తున్నారు, ఎవరు కూడా ఫారెస్ట్ లోకి అనుమతి లేని వెళ్ళొద్దు, చిరుతపులి సంచారం చేసింది కాబట్టి రాత్రిపూట కూడా ఇళ్లలో నుంచి బయటకు రావద్దని కూడా అటవీ శాఖ సిబ్బంది ఏదైతే రెవెన్యూ అధికారులు కూడా గ్రామస్తులకు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే మొన్న మహానందిలో కూడా గోశాల దగ్గరికి ఒక చిరుతపులి వచ్చి సంచారం చేసింది. ఇక్కడ పచెర్లలో కూడా చిరుతపులులు వరుసగా వచ్చి ఏదైతే వరుస దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా చిరుతపులి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చిరుతపులి పగలే వచ్చింది, రాత్రి మళ్ళీ ఏమన్నా వస్తుందేమో అని కూడా పచెర్ల గ్రామస్తులంతా కూడా భయంతో వణికిపోతున్నటువంటి పరిస్థితి. ఫారెస్ట్ అధికారులు కూడా ఈ పచెర్లతో పాటు చెక్ పోస్టుల కూడా దగ్గర కూడా అప్రమత్తమై కొంతమంది సిబ్బంది కూడా రాత్రి పగలు గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి. నరేష్, రైట్ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తిప్పిన తర్వాత ఫోటో అది కాదు, ముందు ఈ